సౌర కుటుంబంలో మన భూమి అనే లెసన్ తెలుసుకున్నాం కదా! దానికి సంబంధించి క్వెషన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాము. ఖగోళ వస్తువులు కానివి ఏమిటి అంటే, ఖగోళ వస్తువులు కానివి ఏంటంటే పర్వతాలు, పీఠభూములు. ఖగోళ వస్తువులు అంటే చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు. ఇవన్నీ ఏంటంటే ఖగోళ వస్తువులు. ఖగోళ వస్తువులు కానివి ఏంటంటే పర్వతాలు, పీఠభూములు. స్వయం ప్రకాశితం కానివి ఏంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. స్వయం ప్రకాశితం కానివి ఏంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. స్వయం ప్రకాశితం అయినవి ఏంటి అంటే నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్రాలు, సిరియస్ అను నక్షత్రం. ఇవన్నీ ఏమో స్వయం ప్రకాశితం కానివి ఏంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారంటే నక్షత్ర రాశులని పిలుస్తారు. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్రం సహాయంతో గుర్తించారు అంటే ధ్రువ నక్షత్రం ద్వారా. ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్రం ద్వారా సహాయంతో గుర్తించేవారంటే ధ్రువ నక్షత్రం ద్వారా. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటండి సూర్యుడు. సౌర కుటుంబం అంటే ఏమిటి? సౌర కుటుంబం అంటే ఏంటండి 8 గ్రహాలు ప్లస్ ఉపగ్రహాలు. ఈ 8 గ్రహాలు, ఉపగ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 6 డిగ్రీల సెల్సియస్. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా ఎంత అంటే సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత అంటే సూర్యునికి భూమికి దూరం ఎంత అండి? సుమారుగా 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా 15 కోట్ల కిలోమీటర్లు. కవల గ్రహాలు ఏవి అంటే శుక్రుడు, భూమి. కవల గ్రహాలు ఏంటిని అంటారు అంటే శుక్రుడు, భూమి. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఏమని పిలుస్తారు? కక్ష అంటారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని ఏమని పిలుస్తారంటే కక్ష. అంతర్గ్రహాలు లేని గ్రహం ఏది అంటే అంతర్గ్రహాలు లేని గ్రహం శని. ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం ఏదంటే శుక్రుడు. ఎన్ని రోజులు అంటే 243 రోజులు. భ్రమణకాలం 687 రోజులు కలిగిన గ్రహం ఏంటంటే అంగారగ్రహం. భ్రమణకాలం 687 రోజులు కలిగిన గ్రహం ఏంటంటే అంగారగ్రహం. బృహస్పతి గ్రహానికి చందని అంశం ఏంటంటే బృహస్పతి అంటే గురుడికి సంబంధించి చందని అంశం ఏంటి అని అడుగుతున్నాడు. సౌర కుటుంబంలో పెద్ద గ్రహం ఇది కరెక్టే కదండి. సౌర కుటుంబంలో పెద్ద గ్రహం ఏంటి అంటే గురుడు. పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలలు పట్టే గ్రహం ఏంటి అంటే గురుడు. దుమ్ము ధూళితో వలయాలను కలిగిన గ్రహం. దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం ఏంటిది అంటే గురుగ్రహం కాదండి, శనిగ్రహం. ఆత్మభ్రమణం 9 గంటల 56 నిమిషాలు కలిగిన గ్రహం ఏంటంటే గురుగ్రహం. ఆత్మభ్రమణం 9 గంటల తన చుట్టూ తాను తిరగడానికి ఏమో 9 గంటల 56 నిమిషాలు పరిభ్రమణ కాలం. తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలలు సమయం పడుతుంది అనమాట. నెప్ట్యూన్కు ఉన్న ఉపగ్రహాలు ఎన్ని అంటే 14. బృహస్పతికి ఉన్న ఉపగ్రహాలు ఎన్ని అంటే 79. శనికి ఉన్న ఉపగ్రహాలు ఎన్ని అంటే 82. యురేనస్కి ఉన్న ఉపగ్రహాలు ఎంత అంటే 27. శనిగ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 29. శనిగ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత అండి 29 సంవత్సరాలు. శనిగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత అంటే 10 గంటల 40 నిమిషాలు. శనిగ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య అంతా 53. మొత్తం ఎన్ని ఉన్నాయండి 82 ఉన్నాయి. దానిలో ధృవీకరించిన ఎన్ని అంటే 53. సూర్యుని చుట్టూ శనిగ్రహం దూరం ఎంత అంటే 1427 మిలియన్ల కిలోమీటర్లు. సూర్యుని నుండి శనిగ్రహం దూరం ఎంత అంటే 1427 మిలియన్ల కిలోమీటర్లు. యురేనస్ గ్రహానికి భ్రమణ కాలం ఎంత అంటే 84 సంవత్సరాలు. యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత అంటే 84 సంవత్సరాలు. యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం ఎంత? యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం ఎంత? 17 గంటల 14 నిమిషాలు. 17 గంటల 14 నిమిషాలు. నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం ఎంత అంటే 16 గంటల 7 నిమిషాలు. నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం అంటే తన చుట్టూ తను తిరగడానికి ఎంత 16 గంటల 7 నిమిషాలు పడుతుంది. గ్రహాలలో పెద్ద గ్రహం, చిన్న గ్రహం వరుసగా ఎలా అంటారంటే గ్రహాల్లోనేమో పెద్ద గ్రహం వచ్చి గురుగ్రహం, చిన్న గ్రహం వచ్చేమో బుధగ్రహం అండి. గ్రహాల్లో పెద్ద గ్రహం అని దేనిని అంటారంటే గురుగ్రహం. గ్రహాలన్నింటిలో చిన్న గ్రహం అని దేనిని అంటారంటే బుధగ్రహం. ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుంచి తొలగించారు? ప్లూటో అనే గ్రహాన్ని ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుంచి తొలగించారంటే 2006 సంవత్సరంలో. ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇచ్చాడండి. ఈ మ్యాచింగ్ గురించి చూద్దాం. భూమిని ఏ గ్రహం అంటారు? నీలి గ్రహం అంటారు. బృహస్పతిని ఏమంటారు? పెద్ద గ్రహం. గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహం ఏదంటే బృహస్పతి. శుక్రుడు కాంతివంతమైన గ్రహం అని దేన్ని అంటారంటే శుక్రుడు. బుధుడు అతి చిన్న గ్రహం. బుధుడు ఏంటండి? అతి చిన్న గ్రహం. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 3 అనమాట.
సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటే 8 నిమిషాలు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుందంటే 8 నిమిషాలు. వాతావరణంలో ఘనపరిమాణ రీత్యా నత్రజని శాతం ఎంత అంటే వాతావరణంలో ఘనపరిమాణ రీత్యా నత్రజని శాతం ఎంత శాతం ఉందంటే 78% ఉంది. వాతావరణంలో ఘనపరిమాణ రీత్యా నత్రజని శాతం ఎంత ఉంది అంటే 70. వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా ఆక్సిజన్ ఎంత శాతం ఉందంటే 21%. వాతావరణంలో ఘనపరిమాణ రీత్యా ఆక్సిజన్ ఎంత శాతం ఉందండి 21%. భూమి యొక్క వ్యాసంలో చంద్రుడి వ్యాసార్థం ఎన్నో వంతు అంటే 4వ వంతు. భూమి యొక్క వ్యాసంలో చంద్రుని యొక్క వ్యాసార్థం ఎంత అంటే వ్యాసం ఎన్నో వంతు అంటే 4వ వంతు. చంద్రునికి సంబంధించిన అంశం ఏది అని అడిగాడు. భూమికి ఏకైక గ్రహం చంద్రుడు. భూమికి ఏకైక గ్రహం ఏంటి చంద్రుడు. భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. భూమి వ్యాసంలో చంద్రుడు ఎన్నో వంతు ఉంటాడంటే 4వ వంతు. చంద్రుడికి భూమి నుండి ఎంత దూరం ఉందంటే 3,84,000 కిలోమీటర్ల దూరం ఉంది. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది అని చెప్పేసి అంటున్నాడండి. లేదు. ఆన్సర్ వచ్చేసి చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు, ఉంది అని అన్నదానికి ఆన్సర్ అనమాట. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటకు పట్టే కాలం ఎంత 27 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత అంటే 27 రోజులు. తన చుట్టూ తాను తిరగడానికి కూడా ఇక్కడ చూడండి, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా పట్టే కాలం ఎంత అంటే 27 రోజులు. అందుకే చంద్రుడిని మనం ఒకవైపు మాత్రమే చూడగలం, రెండో వైపు చూడలేకపోవటానికి కారణం ఏమిటి అంటే చంద్రుని ఆత్మభ్రమణం, భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణం సమానంగా కావటం. ఈ రెండు తన చుట్టూ తను తిరగడానికి, తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి కాలం వచ్చేసేసి 27 రోజులు. అందువల్ల చంద్రుడిని మనం ఏంటంటే సగమే చూడగలుగుతాం అన్నమాట, పూర్తిగా చూడలేము. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన తేదీ ఏది లేదా రోజు ఏంటి అంటే 1969 జూలై 21. 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని అడుగుపెట్టాడు. ఈయన ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా దేశస్థుడు. షార్ను విస్తరణ రూపం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఎవరు పేరు పెట్టారంటే సతీష్ ధావన్. ఫస్ట్ ఏమో శ్రీహరికోట అని పెట్టారు, తర్వాత ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు నామకరణం మార్చారనమాట, పేరు చేంజ్ చేశారు. మార్స్ ఆర్బిటర్ మిషన్. మామ్ అంటే మీనింగ్ ఏంటంటే మామ్ ఆర్బిటర్ మిషన్. అంగార కక్షలోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 2014 సెప్టెంబర్ 24. ఈ అంగార గ్రహాల్లోకి ఈ మామ్ అనే అంగార మిషన్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2014 సెప్టెంబర్ 25. అంగార గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థలో భారతదేశం ఎన్నోది అంటే అంగార గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో భారత్ ఎన్నోది అంటే 4వదండి. నాలుగోది. గాలి ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు ఉల్కలు. గాలి ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు ఏంటంటే ఉల్కలు. గ్రహశకలాలు. ఆస్ట్రాయిడ్స్ ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. ఏ రెండింటి మధ్యన గ్రహాలు లేదా గ్రహశకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయంటే అంగారకుడు, బృహస్పతి మధ్యన ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహ యొక్క భాగాలను ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? చాలా సంవత్సరాల క్రితం పేలిపోయిన గ్రహ యొక్క భాగాలను ఏమని పిలుస్తారు? ఆస్ట్రాయిడ్స్ అని పిలుస్తారు. తోకచుక్కలకు సంబంధించి సరైన అంశాలను ఎంచుకోండి. తోకచుక్కలకు సంబంధించి సరైన అంశాలు అన్నీ సరైనవేనండి. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువుని తోకచుక్క అంటారు. తల మంచుతో కూడుకున్న ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారై ఉంటుంది. అందుకే తోకచుక్క పడిపోయేటప్పుడు వెనకాల వెలుగుతున్నట్టుగా కనిపిస్తుందండి మనకి. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరికి వస్తుంది. హేలీ అనే తోకచుక్క చివరగా ఏ సంవత్సరంలో కనిపించిందంటే ఏ సంవత్సరంలో? 1986లో కనిపించింది. 1986. గెలాక్సీ అంటే ఏంటి? కోట్ల నక్షత్రాల సముదాయం. గెలాక్సీ అంటే కోట్ల నక్షత్రాల సముదాయం. వరుసలో 3వ గ్రహం ఏది అంటే భూమి. గ్రహాల వరుస క్రమంలో 3వ గ్రహం ఏది అంటే భూమి. అదే పరిణామపరంగా చూస్తే 5వ గ్రహం అనమాట. కాంతివంతమైన గ్రహం ఏంటంటే శుక్రుడు. కాంతివంతమైన గ్రహం ఏది అంటే శుక్రుడు. సూర్యుని దూరంగా ఉన్న గ్రహం ఏంటంటే నెప్ట్యూన్. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏంటంటే నెప్ట్యూన్. సూర్యుని నుండి 4వ గ్రహం ఏంటి అంటే అంగారకుడు. సూర్యుని నుండి 4వ గ్రహం ఏదంటే అంగారకుడు. హేలీ తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపిస్తుంది అంటే 2061. 2025 కదండి ఇప్పుడు, 2061లో కనిపిస్తుంది అనమాట. విశ్వం అనగానేమి? కోట్లాది గ్యాలక్సీల సమూహం. విశ్వం అనగా ఏంటి? కొన్ని కోట్ల గ్యాలక్సీల సమూహం అనమాట. దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది అంటే శని. దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది అంటే శని. గల ఉపగ్రహాలు ఎంత అంటే 79. నెప్ట్యూన్ గల పరిభ్రమణ కాలం ఎంత అంటే 164 సంవత్సరాలు. నెప్ట్యూన్ గల పరిభ్రమణ కాలం ఎంత అంటే 164 సంవత్సరాలు. 687 రోజులు పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అంటే అంగారకుడు. 687 రోజుల పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏదంటే అంగారకుడు.
ఆకాశంలో ప్రవహించే కాంతి నదిని ఏమని పిలుస్తారు? గెలాక్సీ. ఆకాశంలో కనిపించే కాంతి నదిగా దేన్ని పిలుస్తారంటే గెలాక్సీ. మనం నివసిస్తున్న గెలాక్సీని ఇలా కూడా పిలుస్తారు. ఎలా పిలుస్తారండి? ఆకాశగంగా, పాలపుంత. 2 ఆన్సర్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు 4. సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏంటంటే శని. అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే శని. అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం అంటే బృహస్పతి అనమాట. భూమి వ్యాసార్థం 6378 కిలోమీటర్లు. భూమి వ్యాసార్థం ఎంత అండి? 6378 కిలోమీటర్లు అనమాట.